వెల్కమ్ టు సంజయ్ పెయింటింగ్ వర్క్స్. ఈ షెడ్ ఉంది కదా మన తాతయ్య షెడ్ అని. ఇక్కడైతే మనం ఓన్లీ డెస్క్ బోర్డ్ వరకు అయితే పని చేస్తుండే. ఇంతకుముందు అయితే ఆ డెస్క్ బోర్డ్ మొత్తం డబల్ చేస్తుండే, యాంగులర్ పట్లు అన్ని పెట్టేసి చాలా స్ట్రాంగ్ పని అయితే చేస్తుండే. ఇప్పుడైతే మన ఈ షెడ్ అయితే కొత్త బండి కట్టారు చూడండి. మొదటిసారి కొత్త బండి కట్టారు, టాటా బండి. ఆ టాటా బండి ఎట్లా కట్టారు ఏంటని మొత్తం ఈ వీడియోతో ఉంటుంది. ఇది తప్పకుండా అందరితో వీడియో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మన వీడియోకి వెళ్ళిపోతాము. చలో ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తారు కదా మన బండి వరకు అయితే స్టార్ట్ చేశారు. మన ఫస్ట్ అయితే మన క్యాబిన్కి అయితే మొత్తం గూడు కట్టారు చూడండి. యంగతో మొత్తం ఫ్రేమ్స్ రెడీ చేశారు. దీనికి మన పంజాబ్ వాళ్ళు జాలు అంటారు, వీళ్ళు ఆంధ్ర వాళ్ళు గూడు అంటారు. ఈ రకంగా గూడు అయితే కట్టేశారు. మన వెనక చూసినట్టయితే మొత్తం 2 ఛానల్ అయితే ఫిట్టింగ్ అయితే చేశారు చేసీస్ మీద. ఫస్ట్ బాడీ కట్టాలంటే ఫస్ట్ అయితే రెండు చేసీస్ మీద పెడతారండి. ఇది మన ఛానల్ అయితే ఫిట్టింగ్ ఇస్తారు. 2 ఛానల్ అదే. ఆ 2 ఛానల్ మధ్యలో ముక్కలు పెట్టారు కదా. ఆ ముక్కలు ఎందుకు పెట్టారంటే మన ఇట్లా అడ్డం ఛానల్ వస్తాయి చూడండి, దానికోసం అయితే పెట్టారు. ఆ అడ్డం ఛానల్ వచ్చినప్పుడు మన ప్రెస్ కాకుండా మన హెవీ అయితే ఉంటుంది బాడీ. ఈ రకంగా వర్క్ జరుగుతుంది చూడండి. ఇప్పుడు మన సెట్లో అయితే మన ఫస్ట్లో అయితే మనకు ఈ ఛానల్ ఫిట్ చేస్తారు కదా, తర్వాత సైడ్లో ఎంగర్ పెడతారు కదా. ఇక్కడ చూడండి ఫస్ట్లో మన ఛానల్ కానీ ఎంగర్ కానీ మొత్తం కింద రెడీ చేసేస్తారు మొత్తము. ఇంకా కింద రెడీ చేసిన తర్వాత మళ్ళీ బాడీ మీద అయితే ఎక్కిస్తారంట. ఈ రకంగా రెడీ చేసుకుంటూ చూడండి కిందని మొత్తము. ఇవి చూస్తారు కదా, ఈ రకంగా మన బాడీకి అయితే ఎక్కిస్తారు చూడండి. వెనక బాడీకి అన్ని ఛానల్ ఎంగర్ అన్ని సెట్ చేసుకుని పెట్టుకున్నారు కదా, అవన్నీ ఇంకా పైకి ఎక్కించేసి నటువంటి ఫిట్టింగ్ అని చేస్తారు. ఇంకా మన సైడ్లో అయితే వేరే ఉంటుంది పని, ఇక్కడైతే వేరే ఉంటుంది. ఇంకా ఒక్కొక్క తీరే పని చేస్తారు. చూస్తారు కదా, ఇక్కడ మొత్తం సెట్ అయితే రెడీ చేసి వచ్చిందండి. వెనక బాడీకి యంగర్లు కానీ ఛానల్ కానీ మొత్తం అయితే ఫిట్టింగ్ అయితే అయిపోయినాయి. ఇంకా ఈ ఫిట్టింగ్ అయిన తర్వాత మళ్ళీ సైడ్లో రేకులు అయితే వస్తాయి. ఇక మనం చూసినట్టయితే మన యంగర్లు డబల్ చేస్తారు కదా, ఆ డబల్ చేసిన యంగర్ మొత్తం ఆడదాకా ఫిట్టింగ్ చేశారు అనమాట. ఈ సైడ్లో ముక్కలు కాకుండా మొత్తం ఇది చూస్తారు కదా, అక్కడి నుంచి ఇక్కడ మొత్తం ఫుల్ యంగర్ అయితే పెట్టేశారు. మనకు డబల్ యాంగిల్ ఎక్కడెక్కడ అవసరం ఉంటుంది కదా, అక్కడక్కడైతే ఫుల్ డబల్ యాంగిల్ పెట్టారు చూడండి. మన టైర్ల దగ్గర వెనక సైడ్లో ఫ్రంట్లో ఎక్కడెక్కడ డబల్ అవసరం ఉంటాయి అక్కడక్కడ మొత్తం ఛానల్తో మన యాంగిల్ కూడా ఫుల్ పెట్టేశారనమాట. ఈ రకంగా చేస్తే ఏమవుతుందంటే మన బాడీ అయితే హెవీ ఉంటుంది. ఇట్లా లోడ్ వేసినప్పుడు కూడా ఇట్లా కరెక్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం బండి చూసినట్టయితే మన క్యాబిన్కి అయితే మొత్తం వుడ్ అయితే పెట్టారు చూడండి. ఇంకా అన్ని చెక్కలు ఫిట్ చేశారు, ఆధారం మీద రేకులు వస్తాయి. మన బాడీకి అయితే మొత్తం రేకులు ఫిట్టింగ్ అయితే అయిపోయినాయి. రేకులు అయిన తర్వాత మళ్ళీ సైడ్లో యాంగులర్లు కానీ మీద యాంగులర్లు కానీ అవన్నీ ఫిట్టింగ్ అయితే చేస్తూ ఉంటారు. ఈ మన యాంగులర్ రేకుల మధ్యలో ఆ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ మొత్తం వెల్డింగ్ అయితే కొడతారు ఫుల్ వెల్డింగ్. ఆ ఫుల్ వెల్డింగ్ అయిన తర్వాత మన పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక చూస్తారు కదా, ఇక్కడ టాకలు కొట్టారు కదా, దీని మీద ఫుల్ వెల్డింగ్ కొడతారు అనమాట. ఫస్ట్ యాంగులర్ పెట్టేసి మీద యాంగులర్ రేకులు పెట్టారు కదా, దాని మీద ఫుల్ వెల్డింగ్ కొడతారు. దాని తర్వాత ఇంకా బాటం వర్క్ కూడా జరుగుతుంది. ఇవన్నీ వచ్చేసి బాడీ బిల్డర్ అనమాట. ఇంకా ఓన్లీ బాడీ వరకే చేస్తూ ఉంటాడు. ఇంకా సైడ్లో ఒక ఆయననే హోల్ అయితే వేసుకుంటుండు. ఇంకా హోల్ వేసేసి మళ్ళీ దాంట్లో నడుకుంటే ఫిట్టింగ్ చేసుకుంటారు. ఇంకా చాలా కష్టపడుతుంది అన్న అయితే చూస్తారు కదా. ఈ రకంగా హోల్ అయితే వేస్తున్నారు ఒక ఆయననే. మన గ్యారేజ్ అయితే ఇద్దరు వేస్తారనమాట. ఒక ఆయన పెట్టుకుంటాడు, ఒక ఆయన ఇట్లా ప్రెస్ చేస్తూ ఉంటాడు సపోర్ట్ కోసము. ఇంకా ఒక్కడనే చేసుకుంటాడు చూడండి. ఈ అన్న వచ్చేసి క్యాబిన్ వర్క్ చేస్తాడు. ఇవి వచ్చేసి మన వెనక జాలి వస్తుంది, మన బ్యాక్ డోర్ కింద జాలి వస్తుంది కదా, జాలి అయితే రెడీ చేస్తారు. కిందనే కంప్లీట్ రెడీ చేసుకొని మళ్ళీ ఫిట్టింగ్ అయితే చేస్తారంట. ఇది వచ్చేసి మన క్యాబిన్కి అయితే చేస్తారు చూడండి. ఇక్కడ మన ఫ్రంట్లో ఈ రెండు కట్టలు ఫిట్ చేస్తే దాని మీద అయితే బిల్డింగ్ అయితే వస్తుంది. ఇవి ప్లే చేస్తారు గ్యాప్లో, ఈ గ్యాప్లో ఫిట్టింగ్ చేస్తారనమాట. అది ఫస్ట్ అయితే మనం వుడ్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇవి రెండు చెక్కలు ఉన్నాయి కదా, ఈ మీద అయితే ఫిట్టింగ్ అయితే చేస్తారు. ఫిట్టింగ్ అయిన తర్వాతనే మొత్తం దానికైతే గ్రైండింగ్ కొడతారనమాట. పేపర్ గ్రైండింగ్ కొట్టేసి లేవల్ చేస్తారు. వుడ్లు మొత్తం చెక్కలకి లేవల్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ రేకులు అయితే పెడతారు. చాలా నీట్గా అయితే వర్క్ అయితే చేస్తారు చూడండి. ఇక్కడ ఇప్పుడు ఈ షెట్లో మనం మొదటిసారి అయితే బండి అయితే రెడీ చేస్తారు. ఇంతకుముందు అయితే మనం షో వర్క్ చేస్తుండే కదా డబల్. ఇప్పుడు ఇది ఫస్ట్ బండి అనమాట, కొత్త బండి. ఈ బండికి ఫస్ట్ కడతారు క్యాబిన్, బాడీ క్యాబిన్ అనమాట. ఇవి వచ్చేసి రేకుల వర్క్ అయితే అయిపోయింది క్యాబిన్కి. ఈ సైడ్లో మడగట్టు ఫిట్టింగ్ అయితే చేస్తారు. ఇప్పుడు ఇక కింద చూస్తారు కదా, ఇన్ని మడగట్టు రెడీ చేసుకుంటారు. ఆ మడగట్టు రెడీ చేసుకొని మళ్ళీ మీదకి అయితే ఎక్కిస్తారు. మనం వచ్చేసి బాడీ వర్క్ అయితే అయిపోయింది. మన గ్రైండింగ్ కూడా కొట్టేసిన బాడీకి అయితే. గ్రైండింగ్ కొట్టిన తర్వాత మళ్ళీ దానికి ప్రైమర్ అయితే వేస్తాము. ఫస్ట్ మన ఎపెక్సీ ప్రైమర్ వేసిన తర్వాత మళ్ళీ ఐరన్ పేస్ట్లో మనీ వర్క్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇక చూస్తారు అన్నైతే మన బాడీలో పడితే ఫుల్ వెల్డింగ్ పడుతుంది చూడండి. మన ఫుల్ వెల్డింగ్ అయిన తర్వాతనే మన పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ పెయింట్ వేస్తే అది మళ్ళీ ఊసిపోతుంది అన్నమాట హీట్ అయిన తర్వాత. దానికోసం ఫస్ట్ వెల్డింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోవాలి బాడీ వర్క్ది. దాని తర్వాత పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. ఈ అన్న వాళ్ళైతే డోర్ చూడండి, ఈ డోర్ కింద మొత్తం రెడీ చేస్తారు. ఇంకా డోర్ రెడీ అయిన తర్వాత మళ్ళీ మీదకి అయితే ఎక్కిస్తారనమాట. ఈ క్యాబిన్ డోర్ అది ఈ రకంగా రెడీ చేస్తూ చూడండి. మన బ్యాక్ డోర్ చూసినట్టయితే రెడీ అయిపోయింది కింద. ఇంకా పైకి అయితే ఎక్కిస్తున్నారు. ఇంకా పైకి ఎక్కిన తర్వాత మన బాడీ వర్క్ అయితే అయిపోతుంది.
దాని తర్వాత మన వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది చూడండి. ఇది వచ్చేసి మన బాడీ క్యాబిన్కి మధ్యలో ఉంటుంది కదా, దానికైతే బోల్ట్ అయితే ఫిట్టింగ్ చేస్తారు. మన అటు కదలకుండా ఫిట్టింగ్ ఉంటుంది అనమాట బాడీ క్యాబిన్. ఈ రకంగా వర్క్ జరుగుతుంది చూడండి. ఇది మన రూమ్ పక్కన ఉంటుంది ఇది షెడ్. మన ఇంకోటి అంటే ఈ షెడ్లో అది డస్ట్ కవర్ కూడా ఫిట్టింగ్ అయితే చేస్తారు ఇక్కడ. మన క్యాబిన్ ఎప్పుడు చూస్తారు కదా, మొత్తం ప్రైమర్ అయితే వేసేసినాము ఫస్ట్లో. ఇక్కడ చూసినట్టయితే మన బాడీ కానీ అన్ని కొండలు వేస్తాయి కదా, ఆ కొండలు అయితే ఫస్ట్ అయితే కింద అయితే హోల్ వేసుకోవాలి. ఈ అన్న అయితే హోల్ వేస్తుంది చూడండి. ఇంకా అన్ని హోల్ వేసిన తర్వాత వాళ్ళు ఫిట్టింగ్ అయితే చేస్తారు. బండికి ఫిట్టింగ్ అయ్యే అన్ని ఐటమ్స్ కింద రెడీ చేసుకుంటారు ఫస్ట్లో అయితే. ఇది వచ్చేసి మన క్యాబిన్కి పైన వస్తుంది, ఇంకా వాటర్ రాకుండా గ్లాస్ మీద ఈ ప్లేస్లో అయితే ఫిట్టింగ్ అయితే మొత్తం రెండు రేకులు ఈ రకంగా కింద రెడీ చేసుకొని మళ్ళీ ఫిట్టింగ్ అయితే చేస్తారనమాట. ఇప్పుడు వచ్చేసి మన క్యాబిన్ వర్క్ అయితే మ్యాక్సిమం అయితే అయిపోయింది. ఇవి చూస్తున్నారు, ఈ ఫుట్రస్ కూడా ఫిట్ చేస్తారు ఇక్కడ. ఈ ఫుట్రస్ అయితే మన షోరూమ్తో అయితే రాదు, అది ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే చేస్తారు చూడండి. ఇప్పుడు వచ్చేసి మన బాడీకి అయితే అన్ని వెల్డింగ్ కొడతారు కదా, ఆ వెల్డింగ్ అన్నీ చీపింగ్ చేస్తారు. మావాడితే చీపింగ్ చేసి క్లీన్ చేసి మళ్ళీ పెయింట్ అయితే కొట్టాలి. ఇక్కడ వచ్చేసి చూస్తారు కదా, మొత్తం ఇంకా షోరూమ్కి వెళ్ళి వస్తారు కదా, మొత్తం రేడియేటర్ కానీ ప్రతి ఒక్క పార్సల్ ఇప్పేశారు. ఇది ఎందుకు ఇప్పారంటే ఇక్కడ మొత్తం యాంగర్ కానీ పట్లు కానీ అన్నీ ఫిట్టింగ్ చేసి దాని తర్వాత మళ్ళీ దానికి డబల్ అయితే చేస్తారనమాట. ఇంకా చూసినట్టయితే మన క్యాబిన్ కానీ బాడీ కానీ మొత్తం ప్రైమర్ అయితే వేసేసినాము. ఇక్కడ వచ్చేసి మన బ్యాటరీ బాక్స్ వచ్చి చూడండి, ఈ గ్యాప్లా ఈ బాడీకి మన రేక్కి కింద వరకు జాయింట్ ఉండే కదా, ఆ జాయింట్కి మొత్తం పేస్ట్ అయితే పెట్టేసినాము. పైన వచ్చేసి మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా అయితే ఒక పైప్ పెట్టారు చూడండి. ఇంకా దాని ప్రైమర్ కొట్టిన తర్వాత మళ్ళీ పైప్ అయితే ఫిట్టింగ్ చేశారు. ఇంకా దాన్ని కూడా మళ్ళీ ప్రైమర్ అన్ని కొట్టుకోవాలి. కొట్టిన తర్వాత మళ్ళీ ఇంకా సింగల్ కొన్ని పెయింట్ అయితే వేయాలి. ఇంకా ఈ రకంగా వర్క్ జరుగుతుంది చూడండి బండి అయితే. ఇక్కడ చూసినట్టయితే మరి క్యారెట్ చూస్తారు కదా, ఈ బండిదే. ఈ క్యారెట్ మొత్తం కింద రెడీ చేసి పెట్టారు. ఇంకా దీన్ని పెయింట్ వేసిన తర్వాత మళ్ళీ మీదకి అయితే ఎక్కిస్తారనమాట, ఫిట్టింగ్ అయితే చేస్తారు. ఇంకొక బండి వస్తుందంట కొత్త బండి, దాన్ని కూడా మొత్తం మెటల్ కటింగ్ అయితే చేస్తారు చూడండి. ఇంకా వచ్చేసి బండి ఓనర్ చెప్పినంటే మన బాడీకి అయితే మొత్తం ఫుల్ లప్పం పెట్టమని చెప్పారు. దానికోసం అయితే మనం ఫుల్ అయితే లప్పం అయితే పెట్టేస్తున్నాం బాడీకి అయితే. ఇంకా ప్రతి ఒక్క బండి అయితే పెట్టాము, కానీ ఇంకా ఈ బండి ఓనర్ చెప్పారు కాబట్టి దీనికి అయితే ఫుల్ అయితే లప్పం పెడుతున్నాం చూడండి. జాయింట్ మీద మొత్తం పేస్ట్ పెట్టేసి మళ్ళీ రేకులు కూడా లప్పం అయితే పెట్టేస్తున్నాము. ఇంకా ఈ రకంగా మళ్ళీ లప్పం పెట్టి దానికైతే మళ్ళీ మొత్తం ఫుల్ పేపర్ అయితే కొట్టుకోవాలి. పేపర్ కొట్టిన తర్వాత మళ్ళీ పెయింట్ అయితే వస్తుంది. ఇంకా చూస్తారు ఇక్కడ కడుగుని చూడండి, ఈ రకంగా మన పేపర్తో కడిగేసి దాని తర్వాత పెయింటింగ్ అయితే చేస్తాము. చాలా నీట్గా వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడ చూసినైతే మనం చేసి అయితే ప్యాచ్ పెట్టారు చూడండి, ఒక 6 ఇంచు పెంచేశారనమాట చేసి అయితే. ఇవన్నీ చేసి పెంచేస్తున్నాడు. ఇంకో ఇక్కడ ముక్కలు పెట్టేసి చూడండి, 2 ముక్కలు. దాని తర్వాత మళ్ళీ బంపర్ గింపర్ అన్ని ఫిట్టింగ్ అయితే చేస్తారు. ఇక్కడ వచ్చేసి మన క్యాబిన్లో కూడా డిజైన్ కొడతాం కదా డెకలంతో, దానికైతే కటింగ్ చేస్తారు చూడండి. చిన్న మషిన్ ఉంటుంది ఒకటి, మన రౌండ్ ఎట్లా కావాలో అట్లా కటింగ్ చేస్తారు. ఇంకా వచ్చేసి మన క్యాబిన్ కూడా మొత్తం పేపర్ కొట్టుతున్నారు మా ఊరైతే. పేపర్ కొట్టిన తర్వాత మనకి సింగిల్ కోట్ పెయింట్ అయితే అవుతుంది బండికి. ఇప్పుడు ఈరోజు సింగిల్ పెయింట్ కొడితే మన రేపైతే మనం మెటాలిక్ పెయింట్ అయితే ఫైనల్ అయితే వేస్తాము. ఇంకా ఈ రకంగా లప్పం వచ్చింది చూడండి మొత్తం బండికి అయితే ఫుల్, బాడీ కానీ క్యాబిన్ కానీ. ఇంకా వచ్చేసి మన టేప్ అయితే వేస్తున్నాం ముంగడ మావడం. ఇంకా మన 4832 ఉంది కదా, దీనికి అయితే గ్రీస్ పెడుతుండో మళ్ళీ పెయింట్ కొట్టిన తర్వాత మళ్ళీ దాన్ని క్లీన్ చేస్తే వెళ్ళిపోతుంది అనమాట, మళ్ళీ నీట్గా అయితే కనిపిస్తుంది. మనం వచ్చేసి బాడీ చూసినట్టయితే మనకు సింగిల్ కోట్ అయితే పెయింట్ అయితే వేస్తున్నాం. మన వెంకట, ఈయన పేరు వెంకట లడ్డుగాడు. వెంకట అంటే లడ్డు ఉంటాడు కొద్దిగా. ఇప్పుడు చూస్తారు కదా, మన బండికి అయితే మొత్తం ఫైనల్ పెయింట్ అయితే వేసేసినాం మెటాలిక్ పెయింట్. మన క్యాబిన్కి వచ్చేసి ఒక సిల్వర్ బార్డర్ అయితే కొట్టేసినాం మధ్యలో. మన బాడీకి చూసినట్టయితే వెనక కింద అయితే మన క్రీమ్ బార్డర్ కొట్టేసి ఇంకా దాని బ్రష్తో మొత్తం కటింగ్ చేస్తున్నాం వెంకట. ఈ బండికి అయితే మన చేసీస్ కానీ డెక్స్లు కానీ ప్రతి ఒక్క పార్ట్స్ అయితే పెయింట్ అయితే వేసేస్తున్నాం బయట నుంచి. చూస్తారు కదా, చేసి కూడా పెయింట్ వేసాము. కొంతమంది ఏమంటారు, కొంతమంది వద్దంటారు. మన ఒరిజినల్ పెయింట్ ఉంచుకొని బాగుంటుంది అనమాట. మన పెయింట్ కొడితే ఉట్టి పూసిపోతూ ఉంటుంది. ఇది వచ్చేసి మన వెనక బంపర్ చూస్తారు కదా, ఈ కంపెనీ బంపర్ మీదకి వెళ్ళి మళ్ళీ ఇంకోటి చైన్ అయితే ఫిట్టింగ్ చేశారు. చాలా హెవీ వర్క్ చేస్తారు చూడండి ఈ బండికి అయితే. అసలు బండి కాదు వెనక. ఇంకోటి ఏంటంటే బండి మొత్తం రెడీ అయిపోయింది కదా, రెడీ మీద ఇక్కడ చేపియారంట. ఇంకా బయట తీసుకుపోతున్నాడు బండి రెడీ కోసం అయితే. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మన బండి వచ్చేసి ఇంకా రేడియం వర్క్ అయితే అయిపోయింది. మళ్ళీ షెడ్కి అయితే వచ్చేసి బండి ఇప్పుడు ఇంకా లుకింగ్ ఇట్లా వచ్చి చూడండి. రేడియం వర్క్ అయిన తర్వాత బండి అయితే ఫుల్ రెడీ పెట్టేసారు. ఇంకా బండికి అయితే పెయింట్ కనిపిస్తలేదు, మొత్తం రెడీ కనిపిస్తుంది ఇంకా బండికి అయితే. ఇంకా వచ్చేసి మన ఆర్టిస్ట్ అయితే వచ్చింది బండి కాడ. ఈయన పేరు సీను, గాంధీ అంటారు కదా ఆర్టిస్ట్కి. ఇంకా లోపల వచ్చేసి ఇట్లా వచ్చి చూడండి డెకలం డిజైన్ అయితే. ఇంకా సీట్లు గిట్లు ఏమి వేయలేదు ఇంకా లోపల. లుకింగ్ అయితే బాగా వచ్చింది బండి అయితే. ఇప్పుడు చూసినట్టయితే మన ఆర్టిస్ట్ వర్క్ అయితే జరుగుతుంది, మొత్తం రెడీ వర్క్ అయితే అయిపోయింది. ఈ మ్యాట్లకి అన్ని మ్యాట్లకి అయితే డిజైన్ వేస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనం ఇంతమంది అట్టలు కొడతాం కదా, ఆ అట్టల ప్లేస్లో కూడా మొత్తం రెడీ వర్క్ జరిగింది. బాడీ మీద కానీ పేర్లు కానీ ప్రతి ఒక్కటి రేడియంతో చెప్పించారన్నమాట అన్న వాళ్ళదే.
లేకుంటే మనం మామూలుగా అయితే మనం ఇంకా అన్ని క్రీమ్ బార్డర్ మీద అయితే అట్టర్ కొడతాం కదా స్ప్రేతో పెయింట్తో. ఈ బండికి మొత్తం రెడీమ్ వర్కే చేయించారనమాట. ప్రతి ఒక్క ప్లేస్లో రెడీమ్ అంటించారు. అసలు రైటింగ్ వర్క్ ఏం లేదు. ఇంకా ఓన్లీ మనం చూసినట్టయితే కింద మన మ్యాట్లు కానీ మడగడ కానీ దానికి వేసారనమాట రైటింగ్ వర్క్. దీని మీద కూడా రాపించారు జై శ్రీరామ్ అని. ఇక బ్యాక్ డోర్ చూస్తారు కదా మొత్తం నిండిపోయింది రెడీమ్తో. చాలా నీట్గా అయితే రెడీమ్ వర్క్ జరిగింది. బంపర్ మీద కానీ డోర్ మీద కానీ ప్రతి ఒక్క మీద రెడీమ్ వర్క్ జరిగింది చూడండి. ప్రతి ఒక్కరైతే వేరే వేరే డిజైన్ అయితే వేయించుకుంటారు. ఈ బండికి అయితే వెనక చూస్తారు కదా ఈ రకంగా అయితే మన డిజైన్ వేస్తుంది చూడండి. ఆర్టిస్టు ఈయన పేరు సీను. ఇంతమంది కూడా చూసి ఉంటారు మీరు ఈయనకైతే షార్ట్ వీడియోలా ఈ రకంగా వచ్చింది చూడండి లుకింగ్ అయితే. ఫ్రెండ్స్ ఇప్పుడు బండి వరకు అయితే అయిపోయింది కంప్లీట్. నైట్లో చూడండి మొత్తం లైట్ వేస్తే బండి ఎట్లా ఉంది ఒకసారి చెప్పండి. ఇప్పుడు మన వీడియో నచ్చినట్టయితే అందరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన లుకింగ్ ఎట్లా ఉంది ఒకసారి కామెంట్ చేయండి అందరైతే. ఓకేనా ఫ్రెండ్స్, జై హింద్.